Hey guys, welcome back to my channel The Twin Adventures. Here I am back with a simple chocolate making recipe. మన S4 చాకోస్కి ఒక ఆర్డర్ వచ్చిందండి. ఒక కస్టమర్ మాకు పాన్ చాక్లెట్స్ కావాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఈ వీడియోలో పాన్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూసేద్దాము. పాన్ చాక్లెట్స్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వైట్ కాంపౌండ్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. వేరియస్ బ్రాండ్స్లో మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఇక్కడ 2M బ్రాండ్ అనేది తీసుకున్నాను. మనం చేసేది పాన్ చాక్లెట్ కాబట్టి మనకి పాన్ ఫ్లేవర్ అనేది కావాలి. పాన్ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ కూడా యూస్ చేస్తున్నానండి. ఈ పాన్ ఫ్లేవర్ ఎసెన్స్ అండ్ గ్రీన్ కలర్ అనేది కంపల్సరీ ఆయిల్ బేస్డే ఉండాలి. వాటర్ బేస్డ్ అనేది ఇట్స్ అన్ అన్ఫిట్ ఫర్ మేకింగ్ చాక్లెట్. ఆయిల్ బేస్డ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాక్లెట్ అనేది మంచి షైనింగ్నెస్ ఇస్తుంది అండ్ ఫ్లేవర్ అండ్ కలర్ అనేది మంచిగా మిక్స్ అవుతుంది చాక్లెట్లో. సో వైట్ కాంపౌండ్ బార్ అనేది తీసుకోవాలి. మనకి వైట్ కాంపౌండ్ అనేది ఇలా బార్స్లో వస్తుంది బయట. సో ఒక బార్ అనేది తీసుకొని దాన్ని చిన్నగా సన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే చాక్లెట్ అనేది త్వరగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ చాక్లెట్ మెల్టింగ్ అనేది మనం 2 మెథడ్స్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇంకొక బౌల్లో చాక్లెట్ అనేది వేసుకొని ఈ వాటర్ గిన్నె మీద ఈ బౌల్ అనేది పెట్టాలండి. సో కింద వాటర్ వేపర్స్కి పైన చాక్లెట్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి మైక్రోవేవ్. ఈ చాక్లెట్ బౌల్ అనేది మైక్రోవేవ్లో 30 సెకండ్స్ ఇంటర్వెల్లో చూడాలి. ప్రతిసారి ఇంటర్వెల్లో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా 2 మెథడ్స్లో మిక్సింగ్ అనేది కంపల్సరీ అండి. ఒకవేళ మనం మిక్సింగ్ కనుక చేయలేదు అంటే చాక్లెట్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ మైక్రోవేవ్ అనేది యూస్ చేశాను. చూసారా చాక్లెట్ అనేది ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. సో మెల్ట్ అయ్యాక చాక్లెట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో ఈ మెల్ట్ అయిన చాక్లెట్లోనే మనం పాన్ ఫ్లేవర్ ఎసెన్స్ అండ్ కలర్ అనేది యాడ్ చేస్తాము. సో ఇందులో 2 to 3 డ్రాప్స్ ఆఫ్ పాన్ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇందులోనే ఇంకొక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ గ్రీన్ కలర్ అనేది కూడా వేస్తున్నానండి. ఈ గ్రీన్ కలర్ అనేది కూడా ఇట్స్ అన్ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. కంపల్సరీ అనేం లేదు. నేను ఇక్కడ చాక్లెట్స్ అనేవి కొంచెం అట్రాక్టివ్గా కనపడడానికి మాత్రమే వాడుతున్నాను ఈ గ్రీన్ కలర్ అనేది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సో నేను ఇందులో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ కూడా వాడుతున్నానండి. ఏంటి అంటే తమలపాకు. ఇది కూడా ఆప్షనలే. కాకపోతే ఏంటి అంటే తమలపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకెక్కువ ఎన్హాన్స్ అవుతుంది. సో మనం తింటూ ఉంటే కూడా ఆ తమలపాకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో తమలపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని దీన్ని మనం చాక్లెట్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనకి బయట మార్కెట్లో డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఆఫ్ చాక్లెట్ మౌల్డ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి. సో నేను ఇక్కడ స్క్వేర్ షేప్ మౌల్డ్ అనేది తీసుకున్నాను. సో ఇందులో ఈ చాక్లెట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా చాక్లెట్ మౌల్డ్లో ఫిల్ చేసేసుకోవాలి. సో ఇలా చాక్లెట్ మౌల్డ్లో ఫిల్ చేసుకున్న తర్వాత 4 సైడ్స్ ఒకసారి డబల్ ట్యాప్ అనేది ఇవ్వాలండి. సో ఈ డబల్ ట్యాప్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిలీజ్ అయిపోతాయి. సో దట్ మనకి చాక్లెట్స్ అనేవి ఎటువంటి క్రాక్ లేకుండా మంచిగా సెట్ అవుతుంది. సో ఈ మౌల్డ్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సెట్ అవ్వడానికి. సో నా దగ్గర ఇంకొంచెం పాన్ చాక్లెట్ అనేది మిగిలిందండి. సో నేను ఇంకొక షేప్ మౌల్డ్ అనేది తీసుకున్నాను. సేమ్ అందులో వేసుకొని డబల్ ట్యాప్ ఇచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక 10 to 15 మినిట్స్. సో ఇందాక మనము స్క్వేర్ షేప్ మౌల్డ్లో వేసుకున్నాం కదా, ఆ చాక్లెట్ అనేది చాలా బాగా సెట్ అయిపోయిందండి. చూడొచ్చు మీరు. సో దీన్ని మనం డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకోవడానికి మౌల్డ్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేసి జస్ట్ ట్యాప్ ఇవ్వాలండి. ట్యాప్ చేసేస్తే చాక్లెట్ అనేది పడిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ చాక్లెట్ అనేది పడలేదు, అలా ప్లేట్లో పడలేదు అంటే అది ఇంకా సెట్ అవ్వలేదు అని అర్థము.
సో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది, డీమోల్డ్ అయిపోతుంది. చూసారా మన చాక్లెట్స్ అనేది ఎంత మంచి షేప్లో వచ్చాయో, ఎంత బాగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో. సో ఈ ఎక్స్ట్రాస్ తీసేయాలి అంటే జస్ట్ నైఫ్ పెట్టి ఇలా గీకేస్తే అయిపోతుందండి, ఎక్స్ట్రాస్ అనేవి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ అ రెసిపీ ఆఫ్ పాన్ చాక్లెట్స్. If you like the video, please do like, share and subscribe for my channel for such more videos. Thank you.